ऋततामवापराजित दुरावह प्रणवात्मिक अधिकस्वरादुति शारदा नमोऽस्तु ते श्यामाम्बरं मुखसागरं तुलसीदलं अतिसुन्दरं कनकासुकं నారీవరం సుఖదా. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఏన్షియంట్ హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడం మన ఛానల్లో ఒక పార్ట్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజైతే మన ట్రావెల్ లాగ్ శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మాపల్లి శ్రీ సీతారామస్వామి టెంపుల్. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రావెల్కి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11వ శతాబ్దం నాటి గుడి చూడ్డానికి వెళ్తున్నాం. మరి వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసి మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు అందించాలని కోరుకుంటున్నాను. గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి మందిరం. ఇలా ముందుకు రాగానే ఇక మా వాళ్ళ అల్లరి చూడాలి. ఈ మృదులా అయితే మరీను అమ్మ బాబోయ్ విపరీతమైన అల్లరండి బాబు. ఇక గుడి విషయానికి వచ్చేస్తే సుమా, మనకి ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అలానే గణేష టెంపుల్స్ ఉంటాయి. అవి ముందుగా దర్శనం చేసుకోవాలి. ఇదంతా కూడా గుడిలోని భాగమే. ఇలా ముందుకొచ్చేస్తే గుడి గోపురం అయితే అంత ఎత్తున ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. మరి మీకు మంచి విజువల్స్ అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను. 11వ శతాబ్దానికి చెందిన ఈ గుడి కళ్యాణి చాళుక్యుల టైంలో ఈ టెంపుల్ని కట్టారని చెప్తున్నారు. ఆ శ్రీరాముడు ఉన్న ప్రతి చోట ఆంజనేయ స్వామి ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గర్భగుడిలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండరు. అది ఎందుకలా జరిగిందంటే, ఆ శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణులు వనవాసానికి వెళ్ళినప్పుడు దారిలో కాసేపు అలసట తీర్చుకోవడానికి ఇక్కడికి రావడం అయితే జరిగిందట. ఆ సంకేతాలకు గుర్తుగా ఈ గుడినైతే నిర్మించారని ఇక్కడ చెబుతున్నారు. అదేవిధంగా వనవాసానికి ముందు ఆంజనేయ స్వామి లేరు కనుక గర్భగుడిలో ఆ స్వామి లేరు అని చెప్తున్నారు ఇక్కడైతే. గుడి బయట, గుడి ప్రాంగణంలో ఎంత ఎండగా ఉన్నా సరే గర్భగుడిలో మాత్రం ఎంతో చల్లదనాన్ని, ప్రశాంతతను ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. అదే ఈ గుడి ప్రత్యేకత. దర్శనం పూర్తయిన పిమ్మట ఇలా ప్రసాదాలను పుచ్చుకున్నాం. గుడిలోనే ఒక పక్కగా ఒక పెద్దాయన బుక్స్ అయితే అమ్ముతున్నారు. భాగవతం, రామాయణం, అన్ని రకాల స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆయన ఇక్కడే ఉంటానని చెప్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు బుక్స్ కూడా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైతే. గుడి విజువల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంతో పురాతనమైన గుడి ఇది. పురాతన గుడులు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలున్నా మనసు ఎంతో తేలికైపోతుంది. గుడి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా రాతి గోపురంతో కనిపిస్తోంది. గుడి నుండి బయటకొచ్చి ఇలా ముందుకొచ్చేస్తే ఈ ప్లేస్ మీలో చాలామంది చూసే ఉండుంటారు. ప్రతిరోజు ఇక్కడ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మురారి లాంటి మరెన్నో మూవీస్ ఇక్కడ షూట్ చేయడం జరిగిందట. మేము వచ్చిన సమయానికి ఇక్కడ కోనేరులో వాటర్ లేదు. అయినా కూడా ఈ ప్లేస్ యొక్క అందం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. కార్స్లో వచ్చే వాళ్ళకి అస్సలు ప్రాబ్లం లేదు. ఈ ఎంటైర్ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియానే. సో హ్యాపీగా ఫ్యామిలీస్తో రావచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. ఇక రాములవారి గుడి నుండి అయితే బయలుదేరాం. నెక్స్ట్ ఏం విజిట్ చేశామో అన్నది పార్ట్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. మరి ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టెడ్ ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ డైరీస్ లక్ష్మి.